నమస్తే, నేను ప్రశాంత్. విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ అయితే రాబోతుంది అన్నట్లయితే తెలుస్తుంది. ఎన్ని ఎకరాల్లో రాబోతుంది, ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, విశాఖపట్నంలో ఐటీ కంపెనీ రాబోతుంది అన్నట్లు తెలుస్తూ ఉంది. ఎన్ని ఎకరాల్లో రాబోతుంది? ఆ ఐటీ కంపెనీ వచ్చాక కొన్ని వేల ఉద్యోగాలు అయితే వస్తాయి అన్నట్లు తెలుస్తుంది. దాదాపు ఎన్ని వేల ఉద్యోగాలు రావచ్చు అనుకోవచ్చు? అంటే ఇవాళ విశాఖ ఐటీ హబ్గా మారింది అనేది ఉత్త మాటలు కాదు, చేతలు అనేది ఇప్పటికే ప్రూవ్ అవుతూ వస్తుంది. మధురవాడ ఐటీ హిల్స్ విశాఖలో ఇప్పటికే చాలా ఐటీ కంపెనీస్, అంటే సుమారుగా 150 కంపెనీల దాకా అక్కడ పనిచేస్తున్నాయి. అంటే చాలామందికి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తాయి కూడా. అయితే ఇందులో ఇంకొక సంస్థ చేరబోతోంది, యాక్సెంచర్. యాక్సెంచర్కి వచ్చి మొత్తం వరల్డ్ వైడ్గా 7.9 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 3 లక్షల వరకు భారతదేశంలోనే ఉన్నారు. సో అంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ సగానికి కొద్దిగా తక్కువ అనుకోండి, కానీ భారతదేశంలో అంతమంది ఉద్యోగులు ఉన్నారంటే యాక్సెంచర్కి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. యాక్సెంచర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారితో సంప్రదింపులు జరుపుతోంది. మాకు మీరు ఒక 10 ఎకరాలు కేటాయిస్తే మేము అక్కడ సంస్థ పెట్టుకుంటామంటే వీళ్ళు 10 ఎకరాలు అంటే మిగతా కంపెనీలకు ఏ రకంగా మీరు లీజ్కి ఇచ్చారో అదే నిబంధనలతో మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అదేమీ పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. 1, 2, 12,000 ఉద్యోగాలు మేము కల్పిస్తాము అని అంటున్నారు. సో 12,000 వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఇంకో 10,000 ఉద్యోగాలు ఈజీగా వేసుకోవచ్చు. అంటే దాన్ని బేస్ చేసుకుని ఉండే ఉద్యోగాలు కూడా ఉంటాయి కదా, చిన్న పెద్ద అవంతా కూడా. అంటే ఒక కంపెనీ వల్ల చాలా విస్తరణ జరుగుతుంది అన్ని రకాలుగా కూడా. ఇవాళ మీరు బెంగళూరు చూసుకుంటే, నిన్న కూడా చూసారా మీరు, ఐటీ ఉద్యోగస్తులు అడుగుతున్నారు, మాకు ఈ రోడ్లు బాగు చేయండి, ట్రాఫిక్ నియంత్రించండి, మేము చచ్చిపోతున్నాము. సో ఇప్పుడు బెంగళూరు సమస్య ఏంటంటే వాళ్ళు అడుగుతూ ఉన్నది, వారంలో రోజుకి 3 గంటలు మాకు ట్రాఫిక్లో పోతుంది. ఇంకా అక్కడ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. నేను డీకే శివకుమార్ ఏమన్నాడో మీరు చూశారు. అందరూ బెంగళూరు రోడ్ల మీద పడుతున్నారు, నేనేమో ఢిల్లీ వెళ్ళాను, ప్రధానమంత్రి అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు, కార్యాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా గుంతలు ఉన్నాయి. అదే మాట్లాడతారు మీరు. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక కర్ణాటకకు చెందిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడాల్సిన మాటలు అవా? ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుందంటే మీకు బాధ వస్తుంది, రోడ్లు బాగు చేయలేరా? ఇప్పుడు కర్ణాటక కూడా రిచ్ స్టేటే కదండి, ఇంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు, ఇంత ట్యాక్స్ వస్తుంది మీకు, ఇంత జిఎస్టీ కడుతున్నారు వాళ్ళందరూ, రోడ్లు ఎందుకు బాగు చేయరు మీరు? ఇవాళ కాదండి, నిన్న ఇవాళ కాదు ఈ గోల, సంవత్సరాల తరబడి ఇలాగే నడుస్తోంది. కనీసం నాకు తెలిసి 2 దశాబ్దాల పైగా నేను చూసాను. నేను డెలివరీ అయ్యాక బెంగళూరు వెళ్ళాను. నేను 2nd మంతే వెళ్ళాను. నేను నాకు ఎయిర్పోర్ట్కి వెళ్తానో లేదో అర్థం కాలే. మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు అంత ట్రాఫిక్ 4 గంటలు పట్టింది ఆ రోజు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? మీకు ఫ్లైట్ మిస్ అవుతారో లేదో తెలియదు. మా కజిన్ చాలాసార్లు మిస్ అయ్యాడు. మొన్న అంటే ఆల్మోస్ట్ నా కూతురు అనుకోండి, మా నీస్, తను మిస్ అయింది ఒకసారి. అంటే ఏం మార్పు వచ్చింది 20 సంవత్సరాలుగా? ఏమన్నా అంటే బీజేపీ ప్రభుత్వం అంతకుముందు చేయలేదు. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కాదు మీరు చేయాల్సింది రాజకీయ నాయకులుగా అంటున్నాను నేను. వాళ్ళు చెయ్యండి, మీరు చేయాలి. వాళ్ళు చేయలేదయ్యా, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. మీరు పనికొచ్చేవాళ్ళు కదా, మీరు చెయ్యండి. ఇగో మీరు చేయలేని మేము చేసి చూపించామని ప్రజలకు చెప్పండి. ప్రజల కోసం మీరు బతుకుతున్నారు తప్ప అంతకు ముందు పార్టీని తిట్టడానికో రాబోయే పార్టీని తిట్టడానికో మీరు లేరు. ఇది ఏ రాజకీయ పార్టీకైనా మనం చెప్తాం. ఇది ఇవాళ ఐటీ కంపెనీలన్నీ ఒకవేళ వైజాగ్కి షిఫ్ట్ అయిపోతే మీరందరూ ఏం చేస్తారు? మీ ఇన్కమ్ అంతా ఏమవుతుంది? అప్పుడు ఇంకా అసలు కర్ణాటకలో ఎవడో ఎంటర్ అవ్వక్కర్లేదన్నమాట. వాళ్ళ విధానాలు అలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీకు వైజాగ్ ఇవాళ కాదు అభివృద్ధి చెందింది, మా చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందే ఉంది. అది కొత్తగా అభివృద్ధి చేయాల్సిందేం లేదు. దాని మీద వ్యాఖ్యానం చేశారు కదా వైసీపీ వాళ్ళు. ఎక్కడైనా అదేంటి రాజధాని అనేది అభివృద్ధి చెందిన చోటే పెడతారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచించాడు.
పిచ్చాళ్ళ వీళ్ళు ఆల్రెడీ అమరావతిని అనుకుని అమరావతిలో సగం డెవలప్మెంట్ జరిగాక అక్కడ నిర్మాణాలు జరిగాక బిల్డింగులు మీరు వచ్చారు, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వచ్చాక మీరు అందులోంచే కదా పరిపాలన కొనసాగించారు. మొన్న మీ సజ్జలే ఒప్పుకున్నాడుగా, అక్కడి నుంచే పరిపాలన కొనసాగింది. 2029లో వైసీపీ వస్తే అక్కడి నుంచే కొనసాగుతుంది. అందుకని వైజాగ్ అనేది ఒక ఐటీ హబ్గా అయ్యింది, ఐటీ హబ్గా కొనసాగుతుంది, బాగుంటుంది. అంటే అక్కడ ఎన్వైరాన్మెంట్ అవంతా కూడా సూటబుల్గా ఉండొచ్చు. అందుకని ఇవాళ యాక్సెంచర్ ఏదైతే ఉందో అది వైజాగ్కి వస్తుందంటే ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇంకా రావాలి, ఇంకా చాలా కంపెనీలు రావాలి. మంచిదే కదండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం పాలసీ బాగుంటేనే ఏ కంపెనీ అయినా ముందుకు వస్తుంది. అంతే తప్ప వాళ్ళు రావద్దు, మీకు రాయితీలు ఇవ్వము, లేకపోతే మీకు స్థలం ఇవ్వము, మీకు ఏమంటారు భూములు ఇవ్వము అంటే ఎవడొస్తాడు? ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక అయితే ఆ రకంగా టీసీఎస్ క్యాంపస్ విస్తరణ, ఇది ఐటీ హిల్ 2లో 22 ఎకరాలు వీళ్ళకి కేటాయించారట. అదేవిధంగా ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ల ఏర్పాటుతో పాటు గూగుల్తో ఒప్పందం కావడంతో ఆనందపురం మండలం తర్లువాడలో 200 ఎకరాలు గుర్తించారట. అందులో 80 ఎకరాలు కేటాయిస్తారట. ఇంకొకటి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి మధురవాడలో 22.19 ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతోంది? మీకు హ్యాపీగా మీరు రావచ్చు ఆంధ్రప్రదేశ్కి, మీరు మీ వ్యాపార లావాదేవీలు కావచ్చు, లేకపోతే మీ కంపెనీ లావాదేవీలు విస్తరించుకోవచ్చు. దాన్ని బట్టి ఉద్యోగాలు వస్తాయి. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అతి త్వరలో కనీసం ఒక ఏడాది 2 ఏళ్లలో కర్ణాటకను మించుతుందని అనుకుందాము, హైదరాబాద్ని కూడా మించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.